అశ్లీల వీడియోల కేసులో విచారణకు పోలీస్ కస్టడీకి ఇస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేపటి నుంచి ఈ కేసు విషయంపై పోలీసులు రేవణ్ణను ప్రశ్నించనున్నారు. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్పోర్ట్లో రేవణ్ణను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రేవణ్ణను సిటీ బృందం సిఐడి కార్యాలయానికి తరలించింది. ప్రజ్వల్ రేవణ్ణపై ఇప్పటి వరకు 3 వేర్వేరు కేసులు నమోదయ్యాయి. వీటిలో 3 అత్యాచారం, 1 లైంగిక వేధింపుల కేసు ఉంది. ఇప్పుడు రేవణ్ణ సిటీ విచారణకు ఎదుర్కోవాల్సి ఉంది. నెల రోజులుగా విదేశాల్లో తలదాచుకున్న ప్రజ్వల్ రేవణ్ణ రాత్రి బెంగళూరుకు వచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ రోజున రేవణ్ణ విదేశాలకు వెళ్లారు. మే 26 నుంచి మే 30 వరకు జర్మనీలో ఉన్న ఆయన రాత్రి మ్యూనిచ్ నగరం నుంచి బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్పోర్టుకు వచ్చారు. అప్పటికే సమాచారం అందుకున్న సిట్ అధికారులు ప్రజ్వల్ను అరెస్టు చేసేందుకు సిద్దమై సిఐఎస్ఎఫ్ పోలీసులతో చర్చించి అదుపులోకి తీసుకున్నారు.